నమస్కారం. నా పేరు చతుర్వేది. డాక్టర్ సాయిబాబా గౌడ్ గారు స్థాపించిన దేవనార్ దివ్యాంగుల స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకి చిన్న మనవి. ఈ తరం పిల్లలు ప్రత్యేకమైన వ్యాధుల నుంచి రక్షించటం మన బాధ్యత. అందులో భావితరం వీళ్ళకి క్యాన్సర్ బారి నుంచి తప్పించడానికి టీకాలు ఉన్నాయి. ఈ టీకాలు మనం ఇప్పించడం మన ధర్మం, మన బాధ్యత కూడా. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ మనందరం ఉండాలి, మనం చూడగలగాలి. కానీ ఈ వ్యాధులు రాకుండా అరికట్టడానికి కావాల్సిన టీకాలు ఉన్నాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడటానికి హెచ్పివి టీకా అని ఒకటి ఉంది. ఇది 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల పిల్లలకి 2 డోసులు ఇవ్వాలి 6 నెలల వ్యవధితో. 15 నుంచి 26 సంవత్సరాల వాళ్ళకి 3 డోసులు 6 నెలల వ్యవధితో ఇవ్వాలి. దీని ఖర్చు గురించి తర్వాత మాట్లాడదాం. ఇది కాకుండా లివర్ అంటే కాలేయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా కూడా ఒక టీకా ఉంది. ఈ టీకా ఇప్పించడం వలన జీవితాంతం కాలేయానికి సంబంధించిన వ్యాధులు రావు. మామూలుగా టీకాలు ఇప్పించడం అంటే ఎందుకో ఏమిటో అనుకుంటారు. కానీ ఈ టీకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారతీయ ఆరోగ్య సంస్థ వాళ్ళు ప్రమాదం ఏమీ లేదు, మీరు తప్పకుండా ఇవ్వండి అని నొక్కి ఒకడి నుంచి చెప్తున్నారు. ఈ టీకాలు ఇవ్వటం కోసం దేవనార్ స్కూల్లో ఉన్న 550 మంది పిల్లలకి ఉచితంగా ఇవ్వటానికి మేము ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం మాకు. ఎందుకంటే మీరు అవగాహన కార్యక్రమంకి రావాలి. ఈ టీకాల మూలాన ఏ క్యాన్సర్ల నుంచి బారి నుంచి తప్పించవచ్చు అనేది మీకు తెలియాలి. మీరు మనస్ఫూర్తిగా మేము ఒప్పుకుంటున్నాము అని మాకు లిఖితపూర్వకంగా ఇవ్వాలి, కాగితం మీద రాసి ఇవ్వాలి. అప్పుడు కానీ మేము ఇంజెక్షన్ ఇవ్వలేము. దీనికి మనం అందరం కలిసి పనిచేద్దాం. మరి దిగుమర్తి ఫౌండేషన్లో డాక్టర్ రఘునాథరావు గారు, డాక్టర్ లీలమ్మ గారు ఉన్నారు. ఇద్దరు, రఘునాథరావు గారు ప్రపంచ విఖ్యాతి కలిగిన డాక్టర్ గారు, లీలమ్మ గారు గైనిక్ ఆన్కాలజిస్ట్ అంటే స్పెషలిస్ట్ అన్నమాట క్యాన్సర్లో, ఆడవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్లలో. వీళ్ళిద్దరూ కాకుండా స్వాస్థ్య క్యాన్సర్ కేర్ సంస్థ ఉంది. మేమందరం కలిసి డబ్బులు పోగు చేసి ఈ పిల్లలకే ఖర్చు అంతా మేము పెట్టుకుందాం అనుకుంటున్నాం. మీకు వివరంగా చెప్పాలంటే 9 నుంచి 14 వాళ్ళకి ఇచ్చే 2 డోసులు 3,000 రూపాయలు అవుతాయి. మరి లివర్కి సంబంధించిన వ్యాక్సిన్ ఇవ్వడానికి 1000 రూపాయలు అవుతుంది. ఇది తల్లిదండ్రులుగా మీరు ₹1 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ఖర్చు మేము పెట్టుకుంటాం. కానీ మీరు రావాలి, మీరు అక్కడ ఉండాలి. పిల్లలతో ఈ టీకాలు ఇచ్చేటప్పుడు మీరు ఉండాలి. మాకు లిఖితపూర్వకంగా మాకు సమ్మతం అని రాసి ఇవ్వాలి. ఇది ఇస్తే కానీ మేము ముందుకు పోలేము. దీనికోసం ఏం చేస్తున్నామంటే 22వ తారీఖు మీటింగ్ పెడుతున్నాం. ఎక్కడ? దేవనార్ స్కూల్లోనే. 11 నుంచి 12 వరకు పెడదామని అనుకుంటున్నాం. ఈ లోపల తల్లిదండ్రులు అందరూ అంటే 550 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. 550 మంది సంబంధించిన తల్లులు, తండ్రులు రాగలిగితే మాకు చాలా సంతోషం. కనీసం తల్లులు వస్తే వాళ్ళతో మేము కూర్చొని సంపూర్ణ అవగాహన కార్యక్రమం ఒకటి చేసి ఈ టీకాల మీద, ఇది కాకుండా లివర్కి సంబంధించిన వ్యాధులకి టీకా మీద పూర్తి వివరం మీకు ఇస్తే మీరు సంతృప్తి చెంది మాకు సమ్మతం అని మీకు చెప్పిన తర్వాతే మేము ముందుకు పోగలం. దీనికి 23వ తారీఖు 24వ తారీఖు 2 రోజులు ఈ టీకాలు ఇద్దామని మా ప్రయత్నం. కానీ మీరు రావాలి, లిఖితపూర్వకంగా మాకు రాసి ఇవ్వాలి. మేము చెప్పే 4 వాక్యాలు మీరు వినాలి, మీరు సంతృప్తి పొందాలి. ఇది మా పిల్లలకి ఇవ్వడం ముఖ్యం, శ్రేయోదాయకం. ఈ తరం అంతా మనం రక్షించగలం ఇట్లాంటి వ్యాధుల నుంచి అని. అది మీరు ఏ వ్యాధులు వస్తాయి అనే దానికి వేరే ఓ చిన్న పాంఫ్లెట్ పంపిస్తున్నాం. కానీ
ఈ రకంగా చెప్పడానికి కారణం ఏంటంటే మీకు ముందు అవగాహన ఉంటుంది ఈ ఈ ఈ కార్యక్రమం చేపట్టామని. అది మీకు కలగటం కోసం నేను ఇది చెప్తున్నా. స్వాస్థ్య కాన్సెప్ట్ సంస్థ స్థాపితం చేసి మేము దాంట్లో మరి నేను జనరల్ సెక్రటరీని. అందరం కలిసి చేద్దాం. భావితరాలు ఈ వ్యాధుల నుంచి పడకుండా రక్షిద్దాం. మీ సహకారం మీరు ఇస్తే భగవంతుడు మిమ్మల్ని మన పిల్లల్ని రక్షిస్తారు. నమస్కారం.